హలో వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మా అమ్మ ప్రేమగా పంపించిన ఒక పార్సల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. నేను మీ లక్ష్మి అప్పర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరాహో. మొన్న మా వారు ఊరు వెళ్ళారండి. వరి కొత్త పనులు ఉన్నాయి అక్కడ ఊర్లో, మా ఊర్లో. సో ఇంకా వస్తూ వస్తూ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మా అమ్మ నా కోసం అయితే ఈ పార్సల్ ఇచ్చి పంపించింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పార్సల్ లో ఏముందో చూసేద్దాం, వచ్చేయండి. ఇవి మాకెంతో ఇష్టమైన ఎండు చేపలు, ఎండు రొయ్యలు అండి. మా ఊరు సముద్రానికి దగ్గరగా ఉంటుంది. సో అక్కడ మనకు ఫ్రెష్ గా దొరుకుతాయి కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడ నుంచే తెచ్చుకుంటాను, లేదా ఎవరైనా వచ్చినా కూడా అక్కడ నుంచే తెప్పించుకుంటాను. మామూలుగా మేము ఎప్పుడు వెళ్ళినా వచ్చినా పిల్లలతో వస్తుంటామండి. పిల్లలతో మామూలుగా తీసుకురాకూడదు అంటారు కదా. సో అందుకని నేనైతే పిల్లలతో వెళ్ళినప్పుడు అట్లా తీసుకురాను. ఇప్పుడు ఈసారి అయితే మా వారు ఒంటరిగా వచ్చారు కాబట్టి ఇంకా నేను తెప్పించుకున్నాను ఇవన్నీ. ఇవి పప్పుచారులో కానీ, పప్పులో కానీ, రసంలో కానీ, పచ్చళ్ళల్లో కానీ, ఇంకా టమాటా వేసి కర్రీలలో కానీ, ఏదన్నా పులుసుల్లో కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. అయినా నాకు ముక్కలేనిదే ముద్ద అయితే దిగదు. సో ఇంకా రోజు చికెను, మటను, చేపలు ఇవన్నీ అంటే కష్టం కదా. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్ గా ఇవైతే చేసుకొని తినేస్తుంటాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఏమేమి పంపించిందో చూసేద్దాం రండి. ఇవి వచ్చి ఎండు రొయ్యలండి. ఇవి దోసకాయ కూరలో కానీ, లేకపోతే గోంగూర ఎండు రొయ్యలు వేస్తే కర్రీ చాలా బాగుంటుంది. సో ఇవి వచ్చి ఎండు రొయ్యలు. నెక్స్ట్ ఇవి వచ్చి వీటిని పెద్ద చుక్కలు అంటారండి. ఇవి పప్పు చారుల్లో కానీ, రసంలో కానీ ఫ్రై చేసుకొని దాని మీద కారం చల్లుకొని తిన్నామంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇవేనండి, పెద్ద చుక్కలే అంటారు. ఇంకా కవర్ లో పెడితే బస్ అంతా స్మెల్ వచ్చేస్తుందని చెప్పి ఇలా బాక్సులు అయితే వేసి పంపించింది అమ్మ. నెక్స్ట్ ఇవి వచ్చి, ఇవి నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, తాటాకు చేపలు అంటారు కదా. ఇవి కూడా ఫ్రై చేసుకొని తిన్నా, పులుసుల్లో వేసుకున్నా చాలా బాగుంటాయండి. చూడండి ఎంత ఫ్రెష్ గా, ఎంత లావుగా ఉన్నాయో. నెక్స్ట్ ఇవైతే 3 చేపలు ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చి మెత్తాళ్ళు. ఇవి కానీ వంకాయలో వేసుకొని తిన్నారంటే అబ్బా ఎంత టేస్ట్గా ఉంటుందంటే, నేను మన ముందు కమింగ్ వీడియోస్ లో కావాలంటే వీటితో నేను రెసిపీస్ చేసి మీకైతే పోస్ట్ చేస్తానండి. ఇంకా ఒక్కొక్క చేపతో ఏమేమి వెరైటీస్ చేసుకోవచ్చో మనము. నెక్స్ట్ ఇది కూడా నాకు తెలిసి ఇవి కూడా ఎండు రొయ్యలే. ఆ బాక్స్ లో సరిపోక దీంట్లో పెట్టినట్టుంది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదేదో చూసేద్దాం. ఇవి ఇసుకపూర్లు అండి. ఇవైతే నా ఫేవరెట్ ఫిష్ అని చెప్పొచ్చు. బాగా ఫ్రై చేసుకుని ఆయిల్లో తిన్నామంటే చాలా బాగుంటుంది. చేపలు అన్నాను కదా, వీటిని నేనే కట్ చేసి పంపించొద్దు, ఇలా చూపిస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఇలా అయితే పంపించమని చెప్పాను. అందుకే ఇవి కట్ చేయకుండా ఇలాగే పెట్టేసింది. ఇవి వచ్చి మా నెల్లూరులో మురళీకృష్ణ స్వీట్ షాప్ చాలా ఫేమస్ అండి. అక్కడ నుంచి నేను ఎప్పుడు స్వీట్స్ కానీ ఇట్లా స్నాక్స్ కానీ తెప్పించుకుంటాను. ఇంక ఇవి వచ్చి చెకోడీలు. నెక్స్ట్ ఇది వచ్చి వెరీ స్పెషల్ స్వీట్ కాజు బర్ఫీ. మీరు చూసారంటే తెచ్చి తేగానే మేము హాఫ్ బాక్స్ అయితే ఖాళీ చేసేసాము. చాలా బాగుంటాయండి ఇవి. ఇక మనం అయితే మంచిగా పప్పుచారు, ఎండు చేపలు ఫ్రై చేసుకొని తినేద్దాం పదండి. పప్పుచారు అయితే రెడీ అయిపోయింది, ఆల్రెడీ నేను చేసేసాను. ఇంకా దీన్ని అయితే నేను షూట్ చేయలేదు. నెక్స్ట్ ఇంక రైస్ కూడా అయిపోయింది. ఇంక ఎండు చేపలు నీట్ గా శుభ్రం చేసుకొని ఇంక ఈ ఆయిల్ ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంక ఈ ఫుడ్ విషయానికి వస్తే నేనైతే మీతో ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మా నాన్నగారు ఏ ఫుడ్ తినాలని ఉంది అని చెప్పినా కూడా ఎలా అయినా దాన్ని తెచ్చడానికి ట్రై చేస్తారండి. మోస్ట్లీ ఈ రోజు కుదరకపోతే అది రేపన్నా తేడానికి ట్రై చేస్తారు. మేబీ అందరు నాన్నలు అంతే కదా. అది కూడా స్పెషల్ గా నాకేది ఇష్టమో అది తెస్తారు. మా చెల్లెలకి ఇష్టమైంది తనకు తెస్తారు, మా అమ్మకి ఇష్టమైంది అలా తెస్తారు. అలా డిఫరెంట్ గా ఎవరికి ఇష్టమైంది అలా తీసుకొస్తుంటారు అనమాట. ఈ చేపల్ని ఒక్కసారి ఇలా మనం తిప్పుకోవాలి.
మీకు ఫ్రై అయింది అని చెప్పి ఎలా తెలుస్తుందంటే, ఈ ఆయిల్ సౌండ్ వస్తుంది కదా మనకి చిటపట అని చెప్పి, ఆ సౌండ్ రావడం తగ్గాలండి. తగ్గితే మీకు బాగా ఫ్రై అయినట్టు అనమాట చేప. ఇలా తిప్పుకోండి. చూసారా, ఈ సౌండ్ రావడం తగ్గింది చిటపట అని, అంటే ఆల్మోస్ట్ మనకి చేప ఫ్రై అయిపోయినట్లే అనమాట. నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ పైన కారం అయితే చల్లేసుకుందాం. ఇక్కడ మా ఆడపడుచు నన్ను ఒక క్వశ్చన్ అడిగింది, కారం వేయాలి అన్నాను కదా వదిన, సాల్ట్ వేయరా అని అడుగుతుంది. తన లాంటి వాళ్ళ కోసం ఆన్సర్ ఇస్తున్నాను. మనకు ఉప్పు చేపలంటే బేసిక్ గా అందులో ఉప్పు ఉంటుందండి. సో ఉప్పు యాడ్ చేయొద్దు తెలియని వాళ్ళు. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. సో నేను స్టవ్ కట్టేశాను. నెక్స్ట్ ఫైనల్లీ చిల్లీ పౌడర్ ఇలా చల్లేసామంటే వేడి వేడిగా ఎండు చేప అయితే రెడీ అయిపోయినట్లే. సో ఫైనల్లీ ఎండు చేప రెడీ అయిపోయింది, మన పప్పు చారు రెడీ అయిపోయింది, రైస్ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, తినేద్దాం, వచ్చేయండి. రైస్ పెట్టుకొని చూడండి, రైస్ ఎంత వేడి వేడిగా ఉందో, ఇప్పుడే చేశాను. నెక్స్ట్ పప్పుచారు చూడండి, ఇది మా నెల్లూరు స్పెషల్ పప్పుచారు అండి. ఇంకొకసారి మీకు డీటెయిల్గా రెసిపీ అయితే చూపిస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. ఇంకా పప్పుచారు కూడా వేసుకొని నెక్స్ట్ మన మెయిన్ చేప. టేస్ట్ అయితే అదుర్స్. బాగా కాలుతుందండి. ఇంకా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.